మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే మహబూబాబాద్, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు, గూడూరు మండలాల్లోని 155 గ్రామ పంచాయతీలకు గాను 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నారాయణపురం క్యాంపు తండా, చంద్రు తండా, రేడ్యాల, సికింద్రాబాద్ తండా, పాత తండా, రాము తండా, పార్వతమ్మగూడెం, రాజన్పల్లి 9 గ్రామాల్లోని 7 గ్రామాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం కాగా 2 గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నారాయణపురం గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్పంచ్ ఎన్నికలైన గ్రామాన్ని చేస్తానని తెలియజేస్తున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. ఐలవేన లక్ష్మి రెడ్డేల గ్రామము సర్పంచ్గా ఏకగ్రీవం అందరికీ శుభాకాంక్షలు. జరిగినటువంటి నామినేషన్ వితరణ కార్యక్రమంలో రెడ్డాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఐలవేన లక్ష్మీ నారాయణ, అలాగే వార్డు మొత్తం 10 కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులందరినీ ఇవాళ అక్కడున్న మిగతా చేసిన నామినేషన్స్ వేరే పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఈ పార్టీకే పట్టం కడితే ముందు భవిష్యత్తులో కూడా పనులు అయితే ఇక్కడున్న మన ప్రియతమ నాయకుడైనటువంటి వెన్న శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుండి వీళ్ళు గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని వాళ్ళు విత్డ్రా చేసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ గ్రామ పార్టీ నాయకులు కూడా చాలా అందరూ కృషి చేసి ఏకీగ్రీవంగా చేసినందుకు మరొకమారు వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఎన్నికైనటువంటి కమిటీకి, సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరికీ రెడ్డాల గ్రామ అందరి తరఫున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధిలో మీరందరూ ఏదైతే ఇంతకుముందు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన బాటలో మీరందరూ సక్రమంగా పనిచేసి గ్రామ అభివృద్ధికి ఇంకా ముందుకు తీసుకెళ్ళి గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములను చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మరో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.